చూడాలా, కళలు వినాలా, అర్థమైనా కళల గురించి కూడా చెప్తా, దర్శనాల గురించి కూడా చెప్తాను ఒకసారి. ఓకే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఏంటంటే నీతిమంతుడైన యోసేపు గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఏం తెలుసుకున్నాం? ఎవరి గురించి? నీతిమంతుడైన యోసేపు. ఎందుకు నీతిమంతుడు అంటున్నానంటే ఇక్కడ నేను ఒక వాట చెప్తాను. ఏంటంటే మరియకు యోసేపుకు ఏంటంటే ప్రదానం చేయబడింది. ఏం చేయబడింది? ప్రదానం అంటే మనం ఎంగేజ్మెంట్ అంటాం, చూసామా? ఎంగేజ్మెంట్ చేయబడింది. పెళ్లి ముందు చేసుకుంటాం, ఎంగేజ్మెంట్ చేస్తారు. అంటే ఎంగేజ్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే అల్లుడు అయితే వాళ్ళ సైడ్ అయిపోతాడు, అమ్మాయి అయితే వీళ్ళ సైడ్. అంటే మా అమ్మాయి అనిపించుకుంటారు, అవునా కదా? ఏమనిపించుకుంటారు? అర్థమవుతుందా? మా అమ్మాయి మా అబ్బాయి అనిపించుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ఏమంటే ఎవరైతే దావీదు వంశముల నుండి రావాల్సి ఉన్నది. ఎక్కడ రావాల్సింది? దావీదు. క్రిస్మస్ ఇప్పుడు మనం ఇంకా ఎన్ని రోజులు? 23, 24, 25, ఇంకా 3 రోజులు అయితే క్రిస్మస్ చేసుకుంటాం. యేసుక్రీస్తు జననం, అవునా కదా? దావీదు వంశం నుండి వస్తాడు. ఇక్కడ ఉంటుంది ఏముంటుంది అంటే 17లో ఎన్ని ఉంటుంది అంటే అబ్రహాము నుండి మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎన్ని తరములని రాసి ఉంటుంది. అక్కడ ఎన్ని ఉంటుంది? ఎన్ని తరములని రాసి ఉంటుంది. ఆ తరముల తర్వాత మానవ రూపకరంగా జన్మించడానికి రావాలి. కాబట్టి ఏం చేసిందంటే మరి ఎవరికి మరి ఈ మరియ వేరు. ఎవరు మరియ? వేరే అమ్మాయి. యోసేపు మాత్రం దావీదు వంశస్థుడు. ఎవరు? యోసేపు. మంచిగా వినాలి. యేసుక్రీస్తు జననం గురించి మనం తెలుసుకునే ముందు వీరి గురించి తెలుసుకోవాలి, అవునా కదా? అయితే వీళ్ళకి ఎప్పుడైతే ప్రదానం చేయబడిందో, ప్రదానం చేయబడిన మరియ కూడా ఏ వంశం అయిపోయింది? ఇప్పుడు వింటున్నారా? ఏ వంశం అయిపోయింది? దావీదు వంశం అయిపోయింది, అవునా కదా? ఇప్పుడు భార్య భర్త వంశానికి వస్తుందా లేదా భార్య వంశానికి వస్తుందా? మంచిగా అంటే మీరు ఓకే వస్తుంది అనమాట, బాగానే వస్తుంది. అంటే ఈయన నీతిమంతుడు అనమాట. నీతిమంతుడు కనుక ఏం చేసిందంటే చదువుకున్నా 19 చదువుకున్నా. 1:19 చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఎందుకు ఉద్దేశించెను? ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. హల్లెలూయా. ఏమైంది? యేసుక్రీస్తు పుట్టడానికి, జననానికి కథ ఈమె సిద్ధపడుతుంది. ఎప్పుడు సిద్ధపడుతుంది అంటే దేవుడు సిద్ధపాటు చేసిండు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఉన్న మరియను, ఎక్కడో ఉన్న యోసేపును ఒకటి చేసేసాడు, అవునా కదా? యోసేపు ఒకటి చేసేసింది కనుక వాళ్ళ ప్రదానం చేయబడగానే ఏం చేసిండంటే ఆయన మార్గం తెలిసేసిండు. హల్లెలూయా. ఆ మార్గం తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే ఆమెను ఎందుకు అంటే రహస్యంగా ఎందుకు విడనాడాలని అనుకున్నాడు అనుకుంటే ఒకసారి మనం చూసుకున్నాం. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. హల్లెలూయా. 5:17 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం. యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎప్పుడో ప్రవచించి ఎవరో ప్రవక్తలు చాలా మంది కన్యక గర్భంలో ఈయన పుడతాడు, ఒక మనకు గురించి రక్షకుడు పుడతాడు అన్న ప్రవచనాలు విడుదలైనవి. కానీ అయితే ఏం జరుగుతుందంటే యేసు ప్రభు కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చింది. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన కార్యాన్ని మొదలుపెట్టింది. ఏం చేస్తాడు? ఆయన కార్యాన్ని మొదలుపెట్టి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఒకటి ఏం చెప్తుందంటే పెళ్లి కాక ముందుకు అమ్మాయి కానీ ఏమన్నా గర్భవతి అయింది ఏమన్నా అయిందంటే రాళ్లతో కొట్టి చెప్పాలి. ఇది ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్తలో ఉంటుంది. అలా ఏమంటది? యేసు ప్రభు కూడా అడుగుతారు. ఏమని అడుగుతారంటే మరి వ్యభిచారం చేస్తూ పట్టబడినది మోషే ధర్మశాస్త్రంలో మరి రాళ్లతో కొట్టి చంపవలసి ఉన్నది కనుక మరి మీరు ఏం చేయాలని ఆయన క్వశ్చన్ వేస్తారు. అప్పుడు అర్థమైందా?
అందుకని వీళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్నవారు కనుక ఈయన ఏం చేసిందంటే రహస్యంగా విననాడాలని అనుకున్నాడు. అంటే రహస్యంగా ఎందుకు విననాడాలని అనుకున్నారంటే ఈమెను రాళ్లతో కొట్టి ఏమైనా చంపుతారేమో. అర్థమవుతుందా? మరియను రాళ్లతో, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అనుకొని ఆ నింద ఈయన మీదే వేసుకోవడానికి, ఎందుకంటే ప్రదానం చేయబడింది కదా, ప్రదానం చేయబడినది కనుక ఆ నింద ఈయన మీదే వేసుకొని ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ ఊరు నుండి అక్కడ నుండి పారిపోవాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆ నింద ఈయన మీదే వేసుకుంటే ఆమె బ్రతుకుంటుంది. అర్థమవుతుందా? లేదంటే ఆమె రాళ్లతో కొట్టి చంపేస్తారు. అవునా కదా? ధర్మశాస్త్రం నెరవేర్చాలి. మరి యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వస్తున్నాడు కదా, కొట్టివేయడానికి రావట్లేదు కదా. ఇప్పుడే చదివించిన కదా నేను. అందుకని ఏం చెప్తున్నాడంటే ఆయన నీతిమంతుడు కనుక ఆ తప్పును ఈయన చేయకుండా నేను చేసినట్టుగా అంగీకరించి ఆయన ఏం చేస్తున్నాడు? తొందరపడలేదు. 20 వచనంలో ఉంటుంది చదివా. ఆయన ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. ఆలోచించి తొందరపడకుండా ఒక్క నిమిషం ఆయన తొందరపడకుండా ఏం చేస్తున్నాడంటే ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. చాలా మంది ఏంటంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపాటు నిర్ణయాలు. తొందరపాటు వల్ల ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. చాలా మంది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉన్న దేవుడిని అడగాలి మనం జ్ఞానం. అవునా కదా? సామెతలు ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉన్నా కానీ మనం దేవుని అడగాలి. ఈయన కూడా ఆలోచించలేదు. ఆయన ఏం చేస్తుందంటే చాలా ఆలోచనరహితంగా ఉండి తొందరపాటు లేకుండా ఏం చేస్తుందో. మరి నీతి మంత్రులు ఎందుకున్నారు? తొందరపాటు లేదు. తొందరపాటు లేకుండా ఆ తప్పును, ఆ నిందను ఈయన చేయకుండా ఈయన ఏం చేస్తున్నాడు? మీదేసుకొని రహస్యంగా విడనాడి ఈయన వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఆ 20 చదువుకున్నాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుటగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఏమంటుంది? దావీదు కుమారుడైన యోసేపు ఏమంటున్నాడు? భార్య అన్నాడా లేకపోతే ప్రదానం చేయబడిన మరి అన్నాడా? నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడద్దు. హల్లెలూయా. ఈయన ఏం చేస్తున్నాడంటే ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తూ అలా విధంగానే ఆమె అవమానం వెళ్ళకూడదు, ఆమె అవమానపడకూడదు, ఆమె బాగుండాలి, ఇతరుల మేలు కోరుకుంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఇతరుల మేలు కోరుకొని బాగుండాలి అనుకొని ఆ నింద ఈయన మీద వేసుకొని ఆయన ఆలోచించుతూ ఉండగా ఏమైందంట? నేరుగా మాట్లాడలే. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా? నేరుగా మాట్లాడలే. కళల ద్వారా. స్వప్నం అన్నది ఏంటిది? కళ. చాలా మంది తెలియని విషయం ఏంటంటే మన కళలో కొన్ని పీడ కళలు పడుతుంటాయి. కొంతమందికి మంచి కళలు పడుతుంటాయి, కొంతమందికి చెడు కళలు పడుతుంటాయి. అంటే ఆ కళల ద్వారా ఆ చెడు కళలు కూడా పడుతున్నాయి. అంటే మనం ఆ చెడులో పాలిభాగస్థం అయినామంటే దేవుడు మనకు చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? అది కూడా తప్పే. కళల ద్వారా కూడా మనకు తీర్పు తీర్చబడుతుంది. చాలా మంది తెలియదు. కళల గురించి ఒక రోజు చెప్తా నేను. చాలా ఉంటుంది. మన పాత నిబంధన నుండి మొదలు పెడితే కొత్త నిబంధన వరకు కళల ద్వారా ఎంతమందితో దేవుడు మాట్లాడిండు, ఏ విధంగా మాట్లాడిండు చెప్తారు. ఇక్కడ కూడా ఏం మాట్లాడినాడ? మరియతో నేరుగా మాట్లాడిండు, కానీ యోసేపుతోని ఆయనకు ఆ రీవల నేరుగా వాళ్ళ ఆ దూత కానీ ఎవరు కానీ ప్రత్యక్షపరచుకోలే. ఏం చేసుకోలే? ప్రత్యక్షపరచుకోలే. కళలో స్వప్నమందు మాట్లాడింది, నీ భార్య అయినా మరియను చేర్చుకున్నటకు భయపడకు. ఎందుకు భయపడద్దు అంటే 24 చూడండి. 24 హల్లెలూయా. రెండు చేతులు పైకి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? ఆ స్వప్నమందు మాట చెప్పగానే ఇది ఏం చేసిండు? చేర్చుకున్నాడు. అంటే కళలు చెప్తే కళలు చెప్పి అది ఎందుకు చేయాలా అన్నారా? దేవదూత ఆయన కళలో వచ్చి చెప్పగానే ఏం చేసిండంటే ఈయన నీతిమంతుడు కాబట్టి ఈయన కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈయన తెలియజేయబడింది కనుక ఆయన ఏం చేసిందంట?
చేర్చుకున్నాడు. చేర్చుకొని ఆమె కుమారుణ్ణి కను వరకు ఆమె దగ్గర పిల్లలే, ఆమె సేవలు చేసుకుంటూనే ఉన్నాడు. ఏం చేస్తాడు? సేవలు చేసుకుంటూనే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఉన్నాడు అనమాట. ఏంటంటే తర్వాత ఆయన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. మొదట ఏం చేసిండు? ఆయనకి ఏం చేసిండు? చేర్చుకోమని చెప్పిండు. రెండవదిగా బాధ్యత. రెండవ అధ్యాయం తీయండి. ఇదే రెండవ అధ్యాయం 13 చదువుతున్నాం. రెండో అధ్యాయం 13. మళ్ళీ ఎక్కడ వచ్చింది? స్వప్నం అందే. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టిండు. అపవాది ఏం చేస్తుంది? జననం గురించి, ఎందుకంటే 25 తారీఖు చెప్తున్నాను, అందుకనే నేను యోసేపు గురించి చెప్పాలి కాబట్టి అందుకని షార్ట్గా చెప్తున్నాను. హల్లెలూయా. ఏం చేస్తే యేసుక్రీస్తు పుట్టగానే ఏమవుతుందంటే మళ్ళీ దయ్యానికి ఒక పని చేయాలని చూస్తాడు. ఏం చెప్తుంది? దయ్యం వేయాలి. మరి ఆయన చిన్నప్పుడు బాల్యంగా ఉన్నప్పుడు వేసేయాలి, అవునా కదా? అందుకని ఏం చేస్తుంది అంటే మూల దూరింది. ఏం చేసింది? దూరింది. ఇక దూరే వరకు ఇప్పుడు ఆయన బాధ్యత నెరవేర్చుకునే సమయం వచ్చిందనమాట. యోసేపు ఏంటంటే దేవుడు పెట్టిన బాధ్యత ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ స్వప్నం అందే. మనం చెప్తాను, నేరుగా రాలేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కళలోనే యోసేపు కళలోనే వచ్చి చదువు ఇప్పుడు ఇక బాధ్యత అయిపోయింది, పెద్ద బాధ్యత అయిపోయింది. ఏం చెప్పింది? ఏ రోజట చంపాలి శిష్యును చూస్తాడు కాబట్టి నీ బాధ్యత ఇంకోటి వచ్చింది. ఇక రెండో బాధ్యత ఏం చేయాలా? నేను చెప్పు వరకు, ఎప్పటి వరకు? నేను చెప్పు వరకు వెళ్ళిపో. కొన్ని విషయాలలో గుర్తుపెట్టుకోండి, అనవసరమైన విషయాలలో చాలామంది తలదూస్తున్నారు. క్రైస్తవులు కానీ ఎవరు కానీ చాలామంది తలదూస్తున్నారు. కానీ కొన్ని విషయాలలో మనం తలదూర్చకూడదు. అక్కడ ఏదైనా జరుగుతుందంటే అక్కడ నుండి పక్క వెళ్ళి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? అది మన ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం అది అవసరమైనదైతే దానిలో తలదూర్చి దాన్ని సమాధానపరచాలి. లేకపోతే దాని నుండి మనము తప్పుకొని వెళ్ళాలి. కనుక ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవదూతలు ఫైటింగ్ చేయలేవా? ఏ రోజు చంపుకోలేవా? అవునా కదా? ఫైటింగ్ చేయదా? ఏం చేయవా? ఏం చేసింది? కొన్ని రోజులు తలదార్చుకోమని వెళ్ళడానికి బాధ్యత ఇస్తుంది. హల్లెలూయా. నేను ఆయన బాధ్యతను నిర్వచించడానికి ఎంతమందిని ఇప్పుడు మనం పాల్గొనబోతున్నాం. హల్లెలూయా. క్రిస్మస్ లో కూడా ఆయన పుట్టుక గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ అంతకంటే ముందు ఆయన పెరిగిన విధానాన్ని మనం మాట్లాడుకోవాలి. హల్లెలూయా. అందుకని నేను ఏమంటున్నానంటే బాధ్యత కలిగి ఉండడం, భయం కలిగి ఉండదు. ఎందుకంటే దేవదూత చెప్పగానే ఆయన భయం కలిగినది. హల్లెలూయా. ఎందుకంటే దేవదూత చెప్పగానే నేను ఖచ్చితంగా సక్రమంగా ఈ పని చేయాలా, నేను ఈ పనిని చేయాలా, ఖచ్చితంగా చేయాలా అని చెప్పగానే ఏం చేసిందంట కాబట్టి స్వప్నమందు కనబడగానే అక్కడ వెళ్ళిపోయింది ఐగుప్తులో. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే మళ్ళీ దేవదూత మూడోసారి ఎట్లా ఉంటుందంటే ఒకసారి 19 వచ్చిన చదువుతున్నాం. 2:19. మూడోసారి మళ్ళీ ఎక్కడ ప్రత్యక్షమైంది? మళ్ళీ కళలోనే, మళ్ళీ స్వప్నమందు ప్రత్యక్షమైంది. ఏం చేస్తుందంటే ఏ రోజు చనిపోయినరా బాబు, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి ఇక మళ్ళీ ఆయన పెంచడానికి ఇక నువ్వు సన్నాహాలు సిద్ధాలు చేయి, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇక నీ పని అయిపోయింది. ఇప్పటి వరకు నువ్వు కాపాడిన వరకు చాలు, ఇప్పటి వరకు చాలు, మళ్ళీ తిరిగి రా. అర్థమవుతుందా? మనం కూడా చాలా మంది ఏం చేస్తామంటే కొన్ని విషయాలలో తప్పిపోయి ఉంటాం. అర్థమవుతుందని చెప్పేదైతే కొన్ని విషయాలలో తప్పిపోవచ్చు, అన్నీ జరగవచ్చు. కానీ మనము తప్పిపోయిన దాన్ని సరి చేసుకునే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. ఎప్పుడు సరి చేసుకునే సమయం ఏంటంటే యేసుక్రీస్తు జననం వరకు మనము సరి చేసుకోవాలని ఇంకా 3 రోజులు మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. ఇప్పటి నుండి దేవుడు చెప్తున్నాడంటే ఇక అయిపోయింది. ఏ రోజు చనిపోయిండు, నీ సమస్య కూడా ఇప్పటి నుండి ఏమైతుంది?
చనిపోతుంది. తిరిగి నువ్వు ఆయన యుద్ధకు ఎప్పుడైతే మళ్ళీ వస్తావో అప్పుడు నువ్వు గణపరచబడతావు. హల్లెలూయా. అప్పుడే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. అప్పుడే నువ్వు మహిమ పొందగలుగుతావు. హల్లెలూయా. నీకు మహిమ రావాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు నలుగురిలో తలెత్తుకొని ఉండాలన్నా, కానీ ఏం చేయాలా? పాతదంతా గతించిపోయింది, వదిలిపోయిన దానికన్నా ఎట్లా వదిలేసారు. వెనక తట్టు చూడకూడదు, లోతు మాని వెనక చూడదు, ప్రాణాలు కాపాడుకోమని చెప్తే ఆమె ఏం చేసింది? ఒక్కసారి ఎట్లా చేస్తున్నా అని ఇట్లా వెనక తిరిగింది. ఏం చేసింది? వెనక తిరిగింది. వెనక జరిగిన దాన్ని వెనక చూసుకోకూడదు, ముందు చూసుకోవాలి. ఆయన చేసిన మేలులట దేనిని మనం మరవకూడదట. మనం మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని ఈ స్థితిలో ఇప్పుడు ఎలా ఉన్నాము, ఏ విధంగా ఉన్నాము. ఈ సమస్య కూడా చనిపోయింది. ఇక్కడ ఏ రోజు చనిపోయాడు, ఇక్కడ నీ సమస్య కూడా చనిపోయింది, అయిపోయిందిగా. ఇప్పుడు ఏం చేయాలంటే నీ బాధ్యతను మళ్ళీ నిర్వహించు. మళ్ళీ నువ్వు రిటర్న్ రా. కొద్ది రోజులు తలదాచుకున్నావు, అయిపోయింది, సమయం అయిపోయిందిగా. ఇప్పుడు నువ్వు లేవనెత్తే సమయం వస్తుంది కాబట్టి నువ్వు బయటికి రా అని చెప్పగానే ఆయన ఏం చేసిందంటే ఆయనకు అప్పచెప్పిన పనిని సక్రమంగా నిర్వర్తించాడు. ఏం చేసిండు? సక్రమంగా పనిచేసిండు. అందుకనే నీతిమంతుడైన యోసేపు అని బైబిల్లో రాసింది. హల్లెలూయా. ఏమని రాసింది? నీతిమంతుడు అనడానికి అందుకనే ఆయన పనిని ఆయన సక్రమంగా చేసిండు. దేవదూత ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఎవరైనా దైవజనుడు అలా కాదు ఇలా ఉండాలని చెప్తే ఎవరైనా వింటారా? ఎవరు వినరు. ఎప్పుడైతే దైవజనుడు మాటకు మీరు ఎప్పుడైతే మీరు లోపడుతుందో కానీ చెప్తున్నాను, ఎప్పుడైతే లోబడి ఆ సక్రమంగా అలా నడుచుకుంటా పోతారో అప్పుడు మీరు కూడా దీవించబడతారు. హల్లెలూయా. మీరు కూడా లేవనెత్తబడతారు. హల్లెలూయా. కనుక మనం ఏం చేస్తామంటే ఈ జననానికి ముందు నీతిమంతుడైన యోసేపు గురించి తెలుసుకున్నాం. మనం జననం నాడు జ్ఞానుల గురించి, మరియమ్మ గురించి, ఆయన జన్మనం గురించి మనం తెలుసుకున్నాం.